పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల పరిశీలన. ఈ నెల 18వ తేదీన జగన్మోహన్ రెడ్డి పర్యటన. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ రెడ్ బుక్ పాలనలో రెంటపాళ్ల వైసీపీ ఉప సర్పంచ్ మృతి, నాగమల్లేశ్వరరావును పోలీసులు చిత్రహింసలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులపై చర్యలు తప్పవు. ప్రభుత్వం ఏర్పడిన వారం లోపలే, కేవలం వారం లోపలే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తూ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ పరిణామాలు ఎలా ఉంటాయనే ఉదాహరణకే సోదరుడు పాపం నాగమల్లేశ్వరరావు గారు చిత్రహింసలు పెట్టి స్టేషన్కి తీసుకెళ్ళి అనరాని మాటలని చివరికి బయటకు వచ్చినా కూడా తాను ఎంతగా బాధపడ్డాడో, ఎంత ఇబ్బంది పడ్డాడో, ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నా అంటే దాని పరిణామాలు ఎంత దూరం తీసుకొచ్చినాయో ఆలోచించండి. మరి ఉప సర్పంచ్గా ఉండి ఈ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆత్మహత్య చేసుకునే వరకు తెలుగుదేశం నాయకులు తీసుకొచ్చారు. ఇది ముమ్మాటికి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన హత్యే. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఈరోజు రేపు 18వ తేదీ ఇక్కడికి వస్తారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఉంటుంది. ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎక్కడ అట్టడుగున వర్గాలు ఆశపడట్లేదు. కానీ 4 సంవత్సరాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటువంటి కేసులు ఈ రాష్ట్రంలో జరిగిన నాగమల్లేశ్వరరావు గారు లాంటివంటి అనేక మంది ఆత్మహత్యలు కావచ్చు, హత్యలు కావచ్చు, దాడులు కావచ్చు, పోలీస్ స్టేషన్లో కొట్టిన కేసులు కావచ్చు, అన్నీ బయటకు తీస్తారు. ప్రతి కేసు మళ్ళీ ఎఫ్ఐఆర్లు కడతారు. ఎవరెవరైతే సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు ఉన్నారో, ఐపీఎస్లు ఉన్నా సరే వాళ్ళని డిస్మిస్ చేసే వరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరని ఈరోజు ఈ గ్రామ నడిబొడ్డులో తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సత్తెనపల్లి, పల్నాడు ప్రాంతంలోని ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడికి, కార్యకర్తకి పేరు పేరున మేమందరం నాయకులు ఈరోజు ఈ గ్రామ నడిబొడ్డులో నిలబడి విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాం.